నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 53వ డివిజన్లో నల్ల కాలువ, పునరావాస కాలనీ తదితర ప్రాంతాల్లో నేడు వైసీపీ నేత బాగి వెంకటరమణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వేణుబాంక, విజయసాయిరెడ్డి, ఎండీ ఖలీల్ అహ్మద్లకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాగి వెంకటరమణ మాట్లాడుతూ ఈ ప్రాంతానికి ప్రచారానికి రాగానే ప్రజలందరూ ఉత్సాహంగా ముందుకు వచ్చి స్వాగతం పలుకుతున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఏ నాయకుడు కూడా కోవిడ్ సమయంలో మా గురించి పట్టించుకోలేదని, వైసీపీ ప్రభుత్వం నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ మమ్మల్ని ఆదుకున్నారని, మాకు మా కుటుంబాలకు అండగా నిలిచారని స్థానిక ప్రజలు తెలియజేశారని చెప్పారు. అదేవిధంగా బాగి వెంకటరమణ మీడియాతో మాట్లాడారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గత నెల రోజుల నుంచి కూడా 53వ డివిజన్ పరిసర ప్రాంతాల్లో మేము తిరుగుతూ ఉన్నాం. ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ మాకు ఫ్యాన్ గుర్తుకి ఓటేయమని అడిగితే వాళ్ళు మాకంటే ముందుగా మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం, మేము జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం మా ధ్యేయం అని చెప్పడం నిజంగా మాకు ఎంతో సంతోషకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి అక్క చెల్లెళ్ళు, అవ్వాతాతలు ఎవరైనా సరే ఈరోజు వాళ్ళ గుండెల్లో నుంచి నిలిచిపోయే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఈరోజు వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించడం నిజంగా మాకెంతో సంతోషకరం. ప్రతి ఒక్కరూ ప్రతి గడపకు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నెల్లూరు పార్లమెంటరీ అభ్యర్థిగా మన విజయసాయిరెడ్డి గారు రావడం నిజంగా మనందరూ కూడా ఎంతో సంతోషకరం. ఈరోజు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు విజయసాయిరెడ్డి గారు మాకందరికి కూడా అండగా ఉంటారని చెప్పే ఆలోచన ఈరోజు నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉండేటువంటి ప్రతి జనాలు కూడా సంతోషంగా తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా నెల్లూరు నగరంలో మా ఖలీల్ అహ్మద్ గారు ఒక సామాన్యుడికి ఈరోజు టికెట్ ఇవ్వడం అనేది నిజంగా ప్రజలందరూ కూడా ఎంతో హాస్యాస్పదంగా సంతోషకరంగా ఉన్నారంటే నిజంగా అది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నెల్లూరు సిటీలో ఖచ్చితంగా ఖలీల్ భాయ్ గారిని ఎమ్మెల్యేగా మేము చేసుకోబోతున్నాం. అదేవిధంగా విజయసాయిరెడ్డిని ఎంపీగా అత్యంత మెజార్టీతో గెలిపిస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా గతంలో మా ప్రభుత్వంలో ఈరోజు కూడా సంక్షేమ పథకాలు అందించడంలో కానీ అదేవిధంగా అభివృద్ధి చేయడంలో కూడా మేము ముందున్నాము. ఇది ప్రతి ప్రజల్లో కూడా ఈరోజు అభివృద్ధి అనేది మేము ముందుకు నడుస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మా నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు నెల్లూరు నగరంలో ఎన్నడూ లేని విధంగా ఏ మంత్రులు కానీ మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కూడా చేయలేని విధంగా ఈరోజు నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తే నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు. కానీ ఈరోజు కావాలని 4 సంవత్సరాల 8 నెలలు కనబడకుండా ఈరోజు ఎలక్షన్లు ఉన్నాయి, ఓట్ల కోసం ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నారు తెలుగుదేశం నాయకులు. నిన్న జరిగిన 53వ డివిజన్లో గడప గడపకు తిరగదామని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా తిరగకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో ప్రజలకి సానుభూతిగా వాళ్ళు ప్రజల దగ్గర మార్కులు సంపాదించుకోవాలన్నటువంటి ఆలోచనతో వ్యాన్ ఎక్కి ధర్నాలు పెట్టిన పరిస్థితి మనందరూ కూడా చూసాం. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన విజయసాయిరెడ్డి గారు, ఖలీల్ భాయ్ గారు ఇంటింటికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలను అడిగి తెలుసుకుంటూ వాళ్ళకి మేము గెలిస్తే మీరు ఓట్లేసి మమ్మల్ని గెలిపిస్తే నెక్స్ట్ రోజుల్లో మీకు ఏం చేయబోతున్నాం అని కూడా ప్రజలకు మేము తెలియజేయడం జరిగింది. అది నిజమైన ప్రజానేకంలో చేయాల్సినటువంటి పని. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజలకు విలువిచ్చే పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక అతను ఉన్నాడు, కాలు లేదు అతనికి, కోటం రెడ్డి అని. ఈరోజు ప్రజల కోసం ప్రజలకు ఏదో సేవ చేయాలని చెప్పి రావట్లా. ముడుపులు ఎంత ఇస్తారు, కోట్లు ఎంత సంపాదించాలా, ఎవరికి మనం గొప్పగా చెప్తే వాళ్ళ దగ్గర మనం డబ్బులు వసూలు చేసుకోవాలనే ఆలోచనతో తిరిగే వ్యక్తే కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి. ఈరోజు 4 సంవత్సరాలు 8 నెలలు ప్రజలకి కరోనా వచ్చి ఇబ్బందులు పడుతూ ఉంటే 2 సంవత్సరాలు కరోనా ప్రాంతాల్లో కూడా ఈరోజు పర్యటించకుండా కరోనా సంబంధించినటువంటి ఎటువంటి చర్యలు కూడా వాళ్ళు సహాయ చర్యలు కూడా చేపట్టకుండా గత 2 నెలల నుంచి ఈరోజు తిరుగుతూ ఉన్నారు ఎలక్షన్ల కోసం, ఓట్ల కోసం. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. చేసేటువంటి ఇలాంటి రాజకీయాలు కూడా ఎవరు కూడా సహించరు. ప్రజలకు అందరికి కూడా తెలుసు. ప్రజలందరూ కూడా తెలివితేటల గల్లోలే. మీలాంటి అబద్ధపు బూటకాలకి, అబద్ధపు మాటలకి మీరు ఎంత డబ్బులు ఇచ్చినా సరే ప్రజల గుండెలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు తొడతలేరు. ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారు అత్యంత మెజార్టీతో గెలిపించుకుంటాం. అదేవిధంగా ఖలీల్ భాయ్ని ఎమ్మెల్యేగా మేము గెలిపించుకుంటామని చెప్పి ప్రజలందరూ కూడా కంకణాలు కట్టున్నారు. అదొక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకో మాట మాట్లాడావు, చిన్న గోడ కట్టి నరసరావుపేటకు పోయాడు అనిల్ అన్న అని చెప్పి మాట్లాడావు. నాకు కూడా మాట్లాడడం తెలుసు. బ్లాక్ టికెట్లు, బ్లాక్ వ్యవహారాలు మా దగ్గర ఉండవు, గుర్తుపెట్టుకో. ఈరోజు
ప్రజలు ఆరాధించే దేవుడు అనిల్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలందరూ కూడా ఇష్టం. వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు ప్రవర్తించడం ప్రజల ఆగ్రహ జ్వాలలకు బలైపోతారు. కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి మళ్ళీ చెప్తున్నా మీకు, దయచేసి చెప్తున్నా, ఎస్టీ వార్డుల్లో ఏ విధంగా మాట్లాడావు తెలుసుకొని మాట్లాడు. నువ్వు ఈ రోజు నిన్న మాట్లాడావు, చిన్న గోడ కట్టేసి నీ పాటికి నువ్వు నరసరావుపేట వెళ్ళావు. సిగ్గులేదంట కొంచెం కూడా మీకు? గోడ అది గత 5 సంవత్సరాలు పరిపాలించారు మీరు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. కనీసం వరద ముప్పుకు సంబంధించిన ఏదైనా మీరు చర్యలు చేపట్టారా? ఈ రోజు 110 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని వచ్చే రిటర్నింగ్ వాళ్ళు కట్టి ప్రజలకి కానుక ఇచ్చారు మా అనిల్ కుమార్ యాదవ్ గారు. మీరా మాట్లాడేది అనిల్ కుమార్ యాదవ్ గురించే. ఈసారి కానీ ఆయన గురించి చిన్న మాట మాట్లాడినా వేరే విధంగా ఓట్లు కూడా తిరగనివ్వు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వచ్చారా, దండాలు పెట్టారా, మీ డూపు చాట్లు డూపు మాటలు చెప్పుకున్నారా, అంతవరకే ఉండాలా. ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా కానీ మీరు కానీ ఈ విధంగా మాట్లాడితే ప్రజల ఆగ్రహ జ్వాలలకి ఖచ్చితంగా మీరు బలవక తప్పదు. ఆల్రెడీ మీకు ఒకసారి బుద్ధి చెప్పారు. 2024 ఎలక్షన్లో ఖచ్చితంగా మీది ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. ఇప్పుడు మీ నాయకుడిని ప్రతిపక్ష నాయకుడు అంటున్నారు. మాజీ ప్రతిపక్ష నాయకుడు అయ్యే పరిస్థితే 2024 అయితే దగ్గరలోనే ఉంది. గుర్తుపెట్టుకో, తెలుగుదేశం నాయకులందరూ కూడా చెప్తా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.